నేను సీజం గారితో ఏదో మాటల సందర్భంలో ఇది చెప్పాను అన్నట్టు. ఫేమస్ స్టార్ సార్, అవర్ అప్కమింగ్ స్టార్. అప్పుడు చెప్పినప్పుడు అప్కమింగ్, నౌ ఇట్ ఈస్ హీ ప్రజెంట్లీ స్టార్. మన రిటైర్డ్ కొలీగ్ వాళ్ళ సన్నే సార్ అని చెప్తే, సరే ఆయన మైండ్లో ఉంది సార్ మైండ్లో, బట్ రైట్ అకేషన్ని సార్ చూజ్ చేసుకొని నాకు ఒక చిన్న హింట్ ఇచ్చారు, ఏమన్నా వీలవుతుందేమో చూడండి, యూ ప్లీజ్ వన్స్ టాక్ అని. అయితే నేను డిజెటిల్ సినిమాని ఒక 3 times 4 times 5 times కూడా చూసుంటాను విత్ మై ఫ్యామిలీ. అర్థమైంది కాబట్టి బాగా చూస్తాను. అయితే సినిమా వాళ్ళ ముందు ఎక్కువసార్లు చూసామంటే బాగా అర్థమైందని. అయితే ఎస్, మరి సాయి కుమార్ గారితో నాకు ఉన్నటువంటి పరిచయం ఏంటంటే, సార్ ఏవో విజిలెన్స్గా చేశారు. నేను పెద్దపల్లిలో చేస్తున్నప్పుడు ఆయన కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయిన విషయం నాకు తెలియదు. బట్ ఏవో విజిలెన్స్ నా పెద్దపల్లి ఎక్స్చేంజ్కి వచ్చి నేను ఏవో అంటే నేను అప్పుడు చూశాను, ఈయన విజిలెన్స్ కదా, ఏం సార్ నా మీద ఏమన్నా కేసు ఉందా అన్నాను నేను స్ట్రైట్. అంటే కేసు మీ మీద ఉంటే మీ దగ్గరికి రాము, మీ కింద వాళ్ళ దగ్గరకో పై వాళ్ళ దగ్గరికి పోతాం కదా, మీ దగ్గరికి రాము. సార్ సారీ టు కట్ యు ఆఫ్ సార్, ఆయన మధ్యలో ఎక్కడో ఏవో విజిలెన్స్ అయ్యారు సార్, మా ఫస్ట్ నుంచి ఇంట్లో విజిలెన్స్. చూడండి ఒక్క అడిషన్ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే, నా డిపార్ట్మెంట్లో నాకు ఏదైనా ట్రాన్స్ఫర్లు అట్లాంటివి, నువ్వు క్యాట్కి వెళ్ళు, ఇప్పటికి మా డిపార్ట్మెంట్లో ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళు నన్ను మనందరం కలిసి కోర్టుకు వెళ్దామంటే నాకు వద్దు, నాకు ఇంట్లో ఎప్పుడు 30 ఏళ్ళుగా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కానీ కోర్టుకు మాత్రం వెళ్ళను. ఫైన్ మేడం, థ్యాంక్ యూ వెరీ. సిద్ధార్థ్ గారు మన ఆఫీస్కి వచ్చే వాళ్ళని చెప్తున్నారు కదా, ఐ థింక్ ఫర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఆర్ సంథింగ్ టోర్నమెంట్స్. నౌ హీస్ రేంజ్ ఈజ్, ఆయన టోర్నమెంట్స్ ఏదైతే ఆడుతున్నారో అది మనం ఎవరూ ఆడలేము. దీస్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ టోర్నమెంట్స్ ఆడలేనంత స్టేజ్కి వెళ్ళిపోయారు. సో యూ వన్ కప్స్ యాజ్ వెల్ యాజ్ హార్ట్స్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్. మీ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యువర్ స్లాంగ్, యువర్ హైదరాబాదీ, యువర్ తెలంగాణ అండ్ స్పీకింగ్, డైలాగ్స్, ఎవ్రీథింగ్. దానికంటే ముందు హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. ఎవ్వరు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసి హైప్ ఇచ్చి పెద్ద సినిమాలకు లాంచ్ చేసిన వాళ్ళు కాదు. హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్, జస్ట్ లైక్ బిఎస్ఎన్ఎల్ లాగా ఒక సెల్ఫ్ వితౌట్ ఎనీ కంట్రీస్ సపోర్ట్. నౌ స్వదేశీ ఎట్లా తయారైందో, హీఈస్ ఆల్సో ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. సో వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. ఇట్స్ నాట్ ఓన్లీ సెల్ఫ్ మేడ్, హీఈస్ హ్యావింగ్ మల్టీ టాలెంట్స్, హీ కెన్ రైట్. ఇప్పుడు మనం చూసాం ఆయన చెప్పినటువంటి స్పీచ్, ఇట్ ఈస్ వెరీ హైలైట్. మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని పంచ్లు, అన్ని డైలాగులు, ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ ఎ డైలాగ్, ఎ పంచ్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీ ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఎంత ఉందంటే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. మా వాడు బీటెక్ 3rd year ఐఐటీలో చదువుతున్నాడు. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాం, జనరల్గా వెళ్తూ ఉంటాం కదా, సేమ్ మీ హెయిర్ స్టైల్ లాంటి వాళ్ళు కనీసం అక్కడ 300 మంది కనిపిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చూసాను, సరేలే మరి యూత్ దే ఆర్ లైక్ దట్. ఆ 200 మందిలో నెక్స్ట్ 6 monthsకి వెళ్తే మా వాడు కూడా ఉన్నాడు. ఓకే, నేను అరే ఏంటి నువ్వు ఇట్లా తయారైనవి ఏంటి, ఈ జుట్టు ఏంటి, మనం ఏంటి అంటే, లేకపోతే నేను మీలా కటింగ్ చేయించుకోవాలని నన్ను అంటున్నాడు. సో వెరీ గ్రేట్ సార్. యా, దట్ ఈస్ ద థింగ్ సార్, దట్ ఈస్ ద థింగ్. సో యూత్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు సార్ మీరు. వెరీ గ్రేట్. క్రియేటివ్ ఇండస్ట్రీలో ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో ఇన్ని ఛాలెంజ్లలో మీరు మరింత పెద్ద స్టార్ కావాలి. నా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో సిల్వర్ స్టార్గా మీరు ఇక్కడికి వచ్చారు. వెరీ గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, ఆయన రిసెప్షన్, హీజ్ పంక్చువాలిటీ. ఇందాక సాయి కుమార్ గారు గురించి చెప్పినట్టు, హీఈస్ ఆల్సో వెరీ పంక్చువల్. నాకు ఇచ్చిన టైం 12 గంటలు. 12 గంటలకి మీ ఐ థింక్ యువర్ టీమ్ మహేంద్ర గారు నాకు 12ంటికి ఉండండి సార్ అన్నారు. నేను సాయి కుమార్ గారితో మాట్లాడాను, సార్ నాకు 12 గంటలు టైం ఇచ్చారంటే మీరు 11ంటికల్లా వెళ్ళండి అన్నారు అక్కడికి. సో ఐ స్టార్టెడ్ మా సీజం గారికి జిఎం సార్కి చెప్పేసి, నేను షార్ప్గా, నేను ఇంకా అడ్వాన్స్గానే ఉంటాను. 10:30 కల్లా అక్కడికి నేను భాస్కర్ వెళ్ళాం. 10:30 కల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో, కానీ మీరేంటి సార్ ఇంత తొందరగా వచ్చారన్నారు. అంటే మేము వెయిట్ చేస్తామండి, వీ డోంట్ వాంట్ టు మిస్. అయితే ఏమైందంటే, సీజం గారు ఇంట్రెస్ట్, సీజం గారు మీకు ఫ్యాన్ అన్నారు చెప్పారు కదా, యాక్చువల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి సీజం గారు నేను వద్దాం అనుకున్నాం. బట్ యూ హ్యావ్ గివెన్ ఎ టైమ్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ అవర్ పిఎం సర్స్ ప్రోగ్రామ్ అండ్ దీస్ ఆర్ వెరీ మచ్ కోయిన్సైడింగ్. సో దట్స్ వై వీ మిస్డ్ ఇన్వైటింగ్ సీజం సార్ విత్ యూ సార్. ఎనీవే వీ మేడ్ ఇట్. సో మీరు సక్సెస్ఫుల్గా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీ టీం యాక్సెప్ట్ చేసింది. వెల్ ఇన్ టైమ్గా మీరు వచ్చారు. రావటంతోనే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో
బిఎస్ఎన్ఎల్ మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. అక్కడ ఐ థింక్ అదర్ ప్రమోషన్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్, బిగ్ బాస్ ఈజ్ హ్యాపెనింగ్, హీ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు దట్. అన్నిటిని వదిలేసి మమ్మల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకొని హీ స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. అయితే అంత దాంట్లో కూడా వెళ్ళాల్సిన దాంట్లో ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోమన్నారు. సరే గెస్ట్ని కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. ఆయన నిలబడే సార్ మీరు కూడా కూర్చోండి అన్న. నేను కూర్చుంటే నా డ్రెస్ నలిగిపోతుంది, నేను కూర్చోను. సో నేను ఎమ్మటే లేచేస్తాను, మీరు కూర్చోకుండా నేను కూర్చోవడం కుదరదు, ఐ విల్ ఆల్సో స్టాండ్, వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ గో, మీ టైం ఏం వేస్ట్ చేయనని 5 minutes ఐ హ్యావ్ టేకెన్. హీ డిస్కస్ చెప్పినట్టుగా టైంకి వచ్చారు, మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం టైంని. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. చాలా ఎక్కువ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి, బట్ యు ఆర్ హ్యావింగ్ లెస్ టైం. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఆల్. సీజం గారికి ఈ మీటింగ్కి వచ్చినటువంటి, యాక్చువల్గా ఇంత పొద్దున్నే మన ఆఫీస్ వాళ్ళు వస్తారా రారా అనేటువంటి టెన్షన్ ఉండేది. సో మెనీ టెన్షన్స్ ఐ హ్యావ్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన వచ్చారు కాబట్టి షుగర్ ట్యాబ్లెట్ ఆల్రెడీ డన్. ఎస్ ఫైన్. అయితే థ్యాంక్ యూ. దిగుదాం, ఫోటోలు దిగుదాము. ఫర్ ఫ్యూ ఫొటోస్ విల్ టేక్. సాయి కుమార్ గారు అండ్ శారద మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పబ్లిక్ డిమాండ్ సార్ మీరంటే ఒక డైలాగ్ చెప్పాలి. మీకేం రిస్ట్రిక్షన్స్ లేకపోతే తెలుసు కదా, అలాగే చెప్పండి. పాడలేనండి నేను. ఇక్కడ టిల్లు ఫ్యాన్, అంత పెద్ద ఫ్యాన్ ఈయన ఉన్నారు కాబట్టి మీకోసం టిల్లు డైలాగ్ చెప్పేస్తాను ఒకటి. ఒక ల్యాండ్ ఉండే, అది మన సొంతం, మన పర్సనల్ అనుకున్నాం మనము, కాకుంటే అది ఊర్లో నవలగాల అందరి పేరు మీద ఉన్న ల్యాండ్. అది అదేదో హోటల్కి సెటిల్మెంట్ కంట పోతున్నా నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మై వర్టికల్. ఫ్యామిలీతో ఉన్నారు, టైం అవుతుంది. ఒక 2-3 నిమిషాలు మీతో ఫోటో దిగిన తర్వాత నా దగ్గరికి వస్తారు. దే విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, దెన్ దే విల్ డిస్పర్స్. థ్యాంక్ యూ.